జిల్లాల పునర్విభజనపై కసరత్తు చేస్తోంది ఏపీ సర్కార్. రాజంపేట, రాయచోటిపై కీలక సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. జనవరి 3 నుంచి సారస్ మేళా జరగనుంది. మహిళలు ఆర్థికంగా బలపడేందుకు మేళా వేదికగా నిలుస్తోందని చెప్పారు కేంద్ర మంత్రి పెమ్మసాని. మాజీ సీఎం జగన్ ఫ్లెక్సీ ముందు జంతు బలి చేయడం ఏపీలో వివాదాస్పదంగా మారింది. వైసీపీ నేతలు ఉన్మాదుల్లా తయారవుతున్నారని మండిపడుతున్నారు టీడీపీ నేతలు. జిల్లాల పునర్విభజనపై కీలక సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. రాజంపేటను కడపలో, రాయచోటిని మదనపల్లిలో కలిపే ప్రతిపాదనలపై చర్చించారు. ఇప్పటికే ప్రకటించిన 3 జిల్లాలపై అభ్యంతరాలు, ప్రతిపాదనలపై సమీక్షించారు చంద్రబాబు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ఆదివారం మళ్లీ చర్చించి తరువాత కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు తేనుంది. కేబినెట్ ఆమోదం తర్వాత ఈ నెల 31న తుది నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. గుంటూరులో జనవరి 3 నుంచి 15 వరకు జరగనున్న జాతీయ స్థాయి సారస్ మేళా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గ్రామీణ అభివృద్ధి శాఖ, జిల్లా అధికారులతో మేళాపై చర్చించారు. ప్రతి ఒక్కరూ మేళాను సందర్శించి కళాకారులను, మహిళల స్వశక్తిని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి. రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించేందుకు వైసీపీ నేతలు ఎంతకైనా దిగుజారుతున్నారని విమర్శించారు హోంమంత్రి అనిత. జంతు బలులు చేసి ఉన్మాదుల్లా తయారవుతున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉంటే ఒక రకం, లేకపోతే మరో రకం దారుణాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అంటే ఒక సైకోతత్వం, ఒక ఉన్మాదత్వం, జంతు బలి చేసి ఒక మూగ జీవాల ఉసురు తీసుకోవటమే కాకుండా ఇలా రక్తాన్ని తీసుకెళ్లి ఫోటోలకి అభిషేకాలు చేసి రప్పారప్పమని నరుకుతాం, 2029లో ఇదే రిపీట్ అవుద్ది అని చెప్పి స్లోగన్లు ఇచ్చుకునే పరిస్థితి. వైకుంఠ ద్వార దర్శనాలకు తిరుమలలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భక్తుల ఫీడ్బ్యాక్ కు అనుగుణంగా అన్ని సిద్ధం చేస్తున్నారు. క్యూ లైన్లు, మౌలిక సదుపాయాలు, అన్నప్రసాదం, ఫుడ్ కౌంటర్లు సహా మిగతా ఏర్పాట్లపై అన్ని విభాగాలు సమన్వయంతో ముందుకెళ్తున్నాయి.